హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు అయితే మేము బిల్డింగ్ పైకి వచ్చిన. మా ఆయన అయితే రోజు యోగా చేసుకొని కడతాడు, కానీ నేనైతే బాగా రోజుల తర్వాత మీదికి వచ్చిన. ఏం చేస్తున్నారు అందరూ? మంచిగా ఉన్నారా? ఈరోజు 31st కదా, ఏమేమి స్పెషల్ చేసుకున్నారు మీ ఇంట్లో నాకు కామెంట్ చేయండి. నేనైతే బిర్యానీ రైస్ ఇంకా పక్కన ఫ్రై చికెన్ చేసిన అన్నమాట. బాగుంది, మంచిగా వచ్చింది. వీడియో అయితే పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. పక్కనే పిల్లలందరూ గాలిపటాలు ఎగరేస్తున్నారు పక్క బిల్డింగ్ పైన. నాని ట్రాయ్ సూర్యలు దాదా. మా ఆయన అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం ఒక్క తీగలాగా వచ్చింది చిక్కుడు చెట్టు. అయితే దానికి 10-15 కాయలు వచ్చినాయి. పాపం ఎదుగుతుంది కదా అని చెప్పేసి కొంచెం తాళ్ళు అయితే కడుతున్నాడు అన్నట్టు. ఈరోజు వచ్చేసి ఇంకా 31st కదా, ఏం స్పెషల్స్ ఏంటనేది కామెంట్. సూర్య పడతావు, ఇట్రా. నాని హాయ్ చెప్పవా అందరికీ? సూర్య ఇక్కడ మా పక్కన వాళ్ళు ఎవరో బియ్యం వేసినట్టున్నారు పిట్టలకు. ఇక వాడు చూడండి, వాటికి పక్కన ఉన్న వాళ్ళకి ఎగిరేస్తూ ఉన్నాడు. ఇక దా ఇట్రా బాగా చాలే. ఇంకా నానిగా దారా. నాకైతే చిన్నగా ఉన్నప్పుడు న్యూ ఇయర్ అనగానే స్కూల్లో అయితే ఇందాక నేను వెయిట్ న్యూస్ ఓపెన్ చేసినప్పుడు అందులో ఒక పేజ్ కనబడ్డది. చిన్నప్పుడు న్యూ ఇయర్ అనగానే గ్రీటింగ్ కార్డులు తీసుకొచ్చి ఫ్రెండ్స్ అందరికి ఇచ్చి ఇట్లా ఫ్రమ్ టు రాసుకోవడము, పొద్దున్నే పెద్ద ముగ్గులు వేసుకోవడం, కలర్లతోటి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకునేటోళ్ళం కదా. అవన్నీ ఇచ్చిరన్నమాట. అసలు అది చూడంగానే భలే మస్తు అనిపించింది. నాని పడతావిట్రా. మీకు అట్లాంటి చిన్నప్పటి జ్ఞాపకాలు ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. నేనైతే మా ఫ్రెండ్స్ గ్రూప్లో అయితే పెట్టంగానే అబ్బా భలే ఉంది కదా అని చెప్పేసి అనుకున్నారన్నమాట అందరూ కూడా. మా ఫ్రెండ్ అయితే ఫోన్ చేసి అవునే నువ్వు పెట్టింది భలే ఉంది, మంచిగా అనిపించింది, మంచి గుర్తు చేసినావు అని అన్నది. ఇంకా మీరేం చేస్తున్నారు? మీ పిల్లలు ఉంటే ఇప్పుడు కూడా అట్లాంటి గ్రీటింగ్ కార్డులు అవి ఇప్పించండి వాళ్ళతోటి, భలే మంచిగా అనిపిస్తుంది, ఎప్పటికి కూడా గుర్తుంటుంది అన్నమాట. ఇంతేనండి. ఇంకా ఈ సంవత్సరం అనేది మీకు ఎలా గడిచింది అనేది ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. నార్మల్గా మంచిగా అయిందా, మంచిగా అవ్వలేదా, ఏమన్నా మిస్టేక్స్ చేసినామా మనం అనేది. నేనైతే ఇంకా అట్లా అనుకుంటూ ఉన్నప్పుడు నా హెల్త్ గురించి అయితే మంచిగా కాన్సన్ట్రేట్ చేసి మంచిగా చేసుకోవాలి. కాస్త బరువు అయిపోయినా అన్నమాట, వెయిట్ గెయిన్ అయినా. సో వెయిట్ లాస్ అవ్వాలి, ఇట్లాంటివన్నీ అనుకుంటున్నాను. చూద్దాం ఎంతవరకు వస్తాను అనేది. ఇంతేనండి వీడియో అయితే. అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఈ వీడియో మీరు ఎప్పుడు చూస్తే అప్పుడు నెక్స్ట్ అయితే న్యూ ఇయర్ అయితే వచ్చేస్తూ ఉంటుంది కదా. ఉంటాను ఇంకా. బాయ్ బాయ్.